మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ దే బై బిగ్ కార్. ఎందుకు అని అంటే పెద్ద కార్లో వెళ్తే మనకి పెద్ద ప్రాజెక్టులు వస్తాయి అని. మరి వాళ్ళకి వచ్చాయో రాలేదో నాకు తెలియదు కానీ పెద్ద EMI అయితే బాగానే వస్తున్నాయి. టూ థింగ్స్ అండి అక్కడ. లైక్ వాల్యూ, ఇప్పుడు పెద్ద కార్ వల్ల వాళ్ళకి బిజినెస్ వస్తుంది అన్న దానికన్నా సరే, పెద్ద కార్ వల్ల ఆయన వాల్యూ పెరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వస్తే డిఫరెంట్ ఉంటుంది. ఓకే. బికాస్ మనం ఏదన్నా కొన్నప్పుడు we have to ask again the same question, is this adding value to me or is this adding value to others? అంటే నేను అనేది ఏంటంటే ఇంకొకరికి చూపెట్టుకోవడానికి చేస్తున్నామా లేకపోతే నేను వర్త్ అనుకుంటున్నా. ఓకే ఓకే యా. ఇప్పుడు కొంతమంది ఎందుకు కొంటారంటే నాకు వర్త్, ఇప్పుడు నాకు ఈ పెద్ద కావాలిగా బికాజ్ ఐఎమ్ వర్త్ నేను దానికి అర్హుణ్ణి అనే దాని మీద కొంటారు. అర్హత అంటే డబ్బులు ఉండాలి కదా. అర్హత అనేది వస్తుంది అంటే డబ్బులు అనేది అదే అండి, డబ్బులు రావాలి అంటే డబ్బుల్ని చేసేస్తే రాదు. మన మీద ఉన్న అర్హత, మన మీద ఉన్న నమ్మకం మీద మనము డబ్బులు సంపాదిస్తాము. సో అర్హత ఉంది అనే దాంట్లో స్టార్ట్ అయితే పర్లేదు, కానీ దీంతో నా అర్హత వస్తుంది అనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ అది తప్పు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే నేను ఇది కొంటే నాకు అర్హత ఉంటుంది, నన్ను బాగా చూస్తారు అనుకోవటం తప్పు. అది తప్పు. అది లోపల ఎప్పటి వరకు అయితే మనకు లేదు, బయట ఎంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈరోజు ఎన్ని డిగ్రీలు యాడ్ చేసినా సరే, మీరు ఇంజనీర్ తర్వాత మాస్టర్స్ చేసినా ఇదంతా చేసినా నాలెడ్జ్ అనేది లేదనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్. సో అందుకనే నేను ఎప్పుడు అంటున్నా, అర్హత మనకు ఉంది అనుకుంటున్నామా, దీని వల్ల అర్హత వస్తుంది అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలి. ఆ కార్ కొనాల్సింది దాని వల్ల కొనాలి.